నారాయణ శివశంకర్ గారు, చైర్మన్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఆ కార్పొరేషన్ చైర్మన్ గారు, సభాధ్యక్షులు, మిత్రులు తులసి యోగేష్ చంద్ర గారు, మరి ఈనాటి కార్యక్రమానికి కేంద్ర బిందువు అయినటువంటి 79వ జన్మదినం జరుపుకుంటున్నటువంటి నేను అత్యంత అభిమానించి గౌరవించే వ్యక్తి గౌరవనీయులు తులసి రామచంద్ర ప్రభు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే వారి వెన్నంటి ఉండి ఆయన విజయంలో పాత్ర వహించినటువంటి వారి సతీమణి గారికి, అలాగే ఈరోజే జన్మదినం జరుపుకుంటున్నటువంటి వారి పుత్రుడు కృష్ణ చైతన్య గారికి నా ఆశీర్వాదం తెలియజేస్తూ, మిత్రులారా, నాకు తెలిసి గుంటూరులో ప్రజలు అత్యంత క్రమశిక్షణ గలవారు. ఇంత గొప్ప వ్యక్తి పుట్టినరోజైతే వెనక గోల, ఎవరి కాలు మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం మౌనంగా ఉంటే జీవితాలు ఏం మారవు, కానీ ఒక్క నిమిషం మౌనంగా పెద్దలు చెప్పేవి వింటే ఖచ్చితంగా మన జీవితాల్లో మార్పు వస్తుంది. దయచేసి గమనించండి. ఈ గుంటూరుకి ఎంతో చరిత్ర ఉంది. స్వాతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి. నాకు అత్యంత ఇష్టమైనటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఆయన. కానీ చరిత్రలో అంత ప్రాధాన్యత కలగలేదు. ఎప్పుడు నేను బాధపడుతుంటాను. అయితే ఈరోజు ప్రభు గారి బర్త్డే కోసం నిన్న విశాఖపట్నంలో యోగాంధ్రలో పాల్గొంటూ మధ్యాహ్నం బయలుదేరి నేను విజయవాడ చేరుకున్నాను. కారణం ఏమిటంటే ఆయన తాలూకా వ్యక్తిత్వం, ఆయన తాలూకా గొప్పతనం నాకు ఆయనకి ఈనాటి బంధం కాదు, సుమారు 20 సంవత్సరాల బంధం ఉంది. మా ఇద్దరి మధ్య బంధానికి కారణం ఏమిటి అంటే వ్యాపార సంబంధం కాదు, రాజకీయ సంబంధం కాదు, సామాజిక సంబంధం మాత్రమే మిత్రులారా. ఎందుకంటే ఆయన ఎంతో మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నమ్మిన వ్యక్తిగా నేను ఆయన చెప్పినటువంటి సామాజిక స్పృహ, బాధ్యత రెండు ఉండాలి, అభివృద్ధి చెందినవారు అన్నది 100% ప్రభు గారి జీవితంలో నేను చూశాను. మొట్టమొదట ఆయనతో పరిచయం ఏర్పడినప్పుడు ఆయన చేసిన సామాజిక హిత కార్యక్రమాలు చూసి నేను ఆయన వైపు ఆకర్షితుడయ్యాను.